పక్క మధ్యంతర బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో విజ్ఞప్తి చేస్తున్నారు అల్లు అర్జున్ తరపు లాయర్లు. ఆయనకు మధ్యంతర బెయిల్ వేయాలి, అలాగే బెయిల్ ఇవ్వాలి అంటూ కూడా స్ట్రాంగ్ గానే ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారు. మరోపక్క ఇటు పీపీని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ప్రశ్నిస్తున్నారు జడ్జి. అతనికి 105B అలాగే 108 సెక్షన్స్ వర్తిస్తాయాను జడ్జి పోలీసుల తరపు లాయర్ను ప్రశ్నిస్తున్నట్టుగా మనకు ఇన్పుట్స్ వస్తూ ఉన్నాయి. పోలీసులు కూడా అల్లు అర్జున్ను చూస్తూ ఉండిపోయారంటూ కూడా అల్లు అర్జున్ తరపు లాయర్లు మరోవైపు చాలా స్ట్రాంగ్గా తమ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారు. జనాన్ని పోలీసులే కంట్రోల్ చేయలేకపోయారంటూ కూడా అల్లు అర్జున్ తరపు లాయర్ తమ వాదనలు వినిపిస్తున్నారు. మరోపక్క ఇటు షారూఖ్ ఖాన్ 2017లో పర్యటన సందర్భంగా జరిగినటువంటి ఒక ఉద్రిక్త వాతావరణాన్ని తొక్కిసలాటను కూడా మెన్షన్ చేశారు. అయితే ఆ కేసుకు ఈ కేసుకు కొంత వ్యత్యాసం ఉందంటూ కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే మాత్రం ఇటు నాంపల్లి కోర్టులో జడ్జి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. కోర్టు టైం కూడా అయిపోతుంది కాబట్టి జైల్ మాన్యువల్ని ఆధారంగా చేసుకుని ఆయన ఇమీడియట్గా అటు జైలుకు తరలించారు. ఆయన కూడా లోపలికి వెళ్ళిపోయారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అంటే ఈ నెల 27 వరకు కూడా ఆయనకు రిమాండ్ విధించారు. అయితే మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి దాని మీద ముఖ్యంగా 105 సెక్షన్ గ్రౌండ్స్ మీదే చాలా స్ట్రాంగ్గా అల్లు అర్జున్ తరపు లాయర్లు తమ వాదనలు వినిపిస్తున్నారు. అది ఆయనకు అప్లికబుల్ కాదు, ప్రత్యక్షంగా ఆమె మరణానికి అతను కారణం కాదు అంటూ కూడా దాదాపు 3 గంటల నుంచి కూడా ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతూ ఉన్నాయి. అయితే రేవతి మృతికి అల్లు అర్జున్ ఎలా కారణమవుతారంటూ కూడా ఇటు ఇరువాదనలు విన్న తర్వాత క్వాష్ పిటిషన్ సందర్భంగా జడ్జి కూడా ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ప్రశ్నించిన సందర్భం అయితే ఆ ఇన్పుట్స్ మనకు అందుతున్నాయి. ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో విజ్ఞప్తి చేశారు ఇటు అల్లు అర్జున్ లాయర్లు. రిమాండ్ రిపోర్ట్లో కూడా దానికి సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ కూడా రేస్ చేస్తున్నారు. అలాగే రేవతి మృతికి అల్లు అర్జున్ ఏ విధంగా కారణమవుతారంటూ కూడా జడ్జి ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అక్కడ తగినంత సంఖ్యలో పోలీసులు లేరు, అలాగే పోలీసులు కూడా అల్లు అర్జున్ను చూస్తూ ఉండిపోయారు. ఒకవేళ అనుమతి లేకపోతే అక్కడ లోపలికి అలౌ చేయకుండా అడ్డుకోవచ్చు. కొంతవరకు ఆ డ్యామేజ్